యేసయ్యా నీ మాటలు ఆవితేనే కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. దేవాది దేవుడే సమస్తమునకు మూలము. ఆయన దూతలను చేశాడు, దూతల తర్వాత మనుషులు నిర్మించాడు. మరి మనుషులు నిర్మించినప్పుడు దూతల కంటే తక్కువగా చేశాడు. ఈ యొక్క కేటగిరీని మనము గుర్తుపెట్టుకోవాలి మొదట. మరి దేవుని యొక్క సామర్థ్యాన్ని కూడా మనం చూద్దాం. లేఖనం ఏమని సెలవిస్తూ ఉందో. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చదివితే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ వచనంలో దేవుడు తెలియజేస్తున్నారండి. చిన్నపిల్లలారా అనగా ఎవరితో మాట్లాడుతున్నారయ్యా అంటే సంఘముతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంబంధులు అనగా నా సంబంధులు అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు నా సంబంధులు. ఎప్పుడైతే నన్ను అంగీకరించారో నేను మీలో పరిశుద్ధాత్మ రూపంలో, మీ ఆత్మ నా ఆత్మ ఏకాత్మై ఉన్నది, నేను మీలో నివసిస్తున్నాను, మీరు నా ఆలయమై ఉన్నారు అని చెప్పి మనం గడిచిన ఎపిసోడ్స్లో అన్ని ధ్యానం చేసి ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు నా సంబంధులై ఉన్నారు. మీలో ఉన్నవాడు అనగా మనలో ఉన్నటువంటి దేవాతి దేవుడు అంట లోకంలో ఉన్నవాటి కంటే కూడా గొప్పవాడట. ఈ లోకంలో ఎవడున్నాడయ్యా? ఈ లోకంలో బలవంతుడు ఉన్నాడు, గర్జించి సింహంవలే తిరిగే అపవాది ఉన్నాడు. వాడికంటే కూడా మనలో ఉన్నటువంటి దేవాతి దేవుడు గొప్పోడు. ఆ అపవాది కంటే కూడా గొప్ప బలము కలిగినటువంటి దేవుడు మనలో నివసిస్తున్నాడు. కనుక ఏమంటున్నారంటే దేవుడు ఇప్పుడు మీరు లోకాన్ని జయిస్తారు. అదేంటిది? ఎందుకంటే ఈ లోకాన్ని నువ్వు జయించాలి అంటే నీలో ఉన్న సామర్థ్యం కంటే కూడా ఈ లోకంలో ఉన్నటువంటి భూరాజు అయినటువంటి అపవాది సామర్థ్యం ఎక్కువ. వాడి సామర్థ్యం ముందు మన సామర్థ్యం పనిచేయదు. మరి ఎలా నువ్వు జయిస్తావు అంటే నీవుగా ఈ లోకంలో జయించలేవేమో, వాడిని ఎదిరించలేవేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట తెలియజేస్తున్నారండి. ఏంటంటే ఆయన అంగీకరించిన తర్వాత ఆయన నీలో ఏకాత్మైపోయి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు బలహీనుడివి, నీకు బలం లేదు, నీకంటే అపవాది బలవంతుడే, కానీ నేను బలవంతుడైన అపవాది కంటే కూడా గొప్పవాడిని, బలవంతుణ్ణి. అలాంటి బలవంతుడైన నేను నీలో ఉండి నీకు నా బలాన్ని ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నీవు లోకాన్ని జయించగలవు. అందుకే మనము బలహీనులమే, బలవంతులము కాదు, బలహీనులమే. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో బలహీనులైన మనలను ఆయన తన సామర్థ్యమును మనలో నింపి ఈ లోకంలో ఉన్నవాడిని జయించేంత బలవంతుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను చేసి ఉన్నారు ప్రియులారా. ఇది నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నువ్వు ఇందాకటితో ఆగిపోకూడదు. అవును నేను బలహీనుడిని కదా, అపవాది కంటే బలహీనుడిని, తక్కువ బలం గలవాడిని కదా, వాడిని ఏం చేయలేనని చెప్పి కృంగిపోకూడదు. దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో మీరు నా సంబంధులు, నేను మీలో నివసిస్తున్నాను, నేను మీ యందు నివసిస్తున్నాను. బలహీనులైన మీరు నా సామర్థ్యము పొందుకున్న ద్వారా మీరు ఇప్పుడు బలవంతులు. ఎంత బలవంతులు అంటే ఈ లోకంలో ఉన్న బలవంతుని ఎదిరించేంత గొప్ప బలమును కలిగి ఉన్నారు. గనుక నా సామర్థ్యము ద్వారా ఈ లోకంలో ఉన్న బలవంతుడి మీద మీరు జయించే సామర్థ్యాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈ లోకంలో జయము మీదే అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇది సిలువ ద్వారా మనందరము పొందుకున్న గొప్ప ఆశీర్వాదం. అందుకే నీ సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోవాలి.
అందరికంటే తక్కువ పాటుగా చేశాడు దేవుడు మనుష్యుణ్ణి. కానీ అందుకని నువ్వు ఎందుకయ్యా జ్ఞాపకం చేసుకున్నావు మనుష్యుణ్ణి? దేవుడు అంటున్నాడు, అందరికంటే తక్కువగా బలహీనుడిగా ఉన్నాడే మా మనుష్యుడు. కానీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే సిలువ ద్వారా తన సామర్థ్యాన్ని మనలో విడుదల చేసి బలహీనులైన మనలను ఈ లోకంలో ఉన్న బలవంతుడి కంటే కూడా బలవంతులుగా మనల్ని చేసి ఉన్నాడు. అందుకే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించాయి, సమస్తము కొత్తగా అయ్యాయి. అయ్యా ఏంటి నూతన సృష్టి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక ముందంతా నువ్వు బలహీనుడివే. నీలో నీ సామర్థ్యం తప్ప అపవాదిని ఎదిరించే సామర్థ్యం నువ్వేమాత్రము కలిగి ఉండలేదు. ఈ లోకంలో జయించే సామర్థ్యాన్ని దేనిని నువ్వు పొందలేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావో ఆయన సంబంధిగా నీవు మారిపోతున్నావు. ఆయన సంబంధి అయిన నీలో ఆయన ఆత్మను నింపి నీలో ఏకాత్మ చేసి ఆ పరిశుద్ధాత్మ ద్వారా బలహీనుడైన నిన్ను తన బలముతో నింపి బలవంతుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న బలవంతుని ఎదిరించే బలము నీవు నా ఆత్మ ద్వారా పొంది ఉన్నావు గనుక ఈ లోకాన్ని తప్పక జయిస్తావు నా ద్వారా అంటున్నాడు దేవుడు. ఇది ఒక మంచి శుభవార్త నీ జీవితంలో. అందుకే నువ్వు జ్ఞానము కలిగి ప్రార్థించాలి. అలాగని చెప్పి మనం బలవంతులమా? కాదు, బలహీనులమే. కానీ దేవుని కృప వలన, దేవుడు సిలువలో చేసిన ఆ బలియాగము వలన మనము బలవంతులుగా మార్చి ఉన్నాడు. అందుకే లేఖనం తెలియజేస్తూ ఉన్నది 1 కొరింథీయులు 10వ అధ్యాయము 22వ వచనం చదివితే, ప్రభువునకు రోషము పుట్టించేదమా, ఆయనకంటే మనము బలవంతులమా? ఆయనకంటే బలవంతులు ఎవ్వరూ లేరు. ఆయనకంటే బలవంతులు ఎవ్వరూ లేరు. బలమునకు మూలాధారము ఆయనే. ఆయనే గొప్ప బలవంతుడు. బలము కలిగింది ఆయన ద్వారానే. ఆయన బలముతోనే దూతలను నిర్మించాడు, కొంత సామర్థ్యాన్ని దూతలకు ఇచ్చి. తర్వాత ఆ దూతకి ఎంత సామర్థ్యం ఇచ్చాడు, దానికంటే తక్కువ సామర్థ్యముతో నరులకి బలవంతులుగా చేసి ఈ లోకంలో రూపాంతరపరిచారు నరులను. కానీ చూస్తుంటే కాలక్రమేణలో నరులే అందరికంటే బలహీనులు, వారికంటే దూతలు బలవంతులు. అందరికంటే బలవంతుడు, బలమునకు మూలాధారము సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈ లోకంలో ఈ అపవాది ఉండి వాడు గర్జించు సింహంలో మృంగివేద్దామని చెప్పి తిరుగుతున్నాడట. మరి అలాంటిది మరి బలమునకు మూలాధారం అన్న వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. కీర్తనలు 62వ కీర్తన 11వ వచనం చదివితే, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. దేవుడు తెలియజేస్తున్నాడు, బలము ఎవరిదట? దేవునిది. పవర్ బిలాంగ్స్ టు గాడ్. బలమునకు మూలాధారము దేవుడే. ఆయన బలము కంటే గొప్ప బలం ఇంక ఏది లేదు. తన బలముతోనే దూతలను నిర్మించాడు, తన సామర్థ్యంతోనే, తన బలముతోనే ఈ సృష్టిని, నరులను, సమస్తమును నిర్మించి ఉన్నాడు ప్రియులారా. అలాంటి దేవుడు తెలియజేస్తున్నాడు, చిన్నపిల్లలారా, ఇప్పుడు మీరు నన్ను అంగీకరించారు, మీరు నా సంబంధులు గనుక నేను మీలో ఏకాత్మై ఉన్నాను పరిశుద్ధాత్మ ద్వారా. నేను మీలో నివసించుచున్నాను. మీరు బలహీనులే, కానీ నన్ను అంగీకరించుట ద్వారా, నన్ను కలిగి ఉండి నా సామర్థ్యము పొందుకుని ఇప్పుడు మీరు బలవంతులు. ఎంత బలవంతులంటే ఈ లోకంలో గర్జించు సింహంలో తిరుగుతున్న ఆ బలవంతుడిని కూడా ఎదిరించి గొప్ప విజయాన్ని పొందేంత బలమును యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మీరు పొంది ఉన్నారని చెప్పి లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. అయ్యా, నేను ఎందుకు ఈ దేవుని అంగీకరించాలి? ఎందుకు నేను ఈ దేవుని వెంబడించాలి? నాకేం కలుగుతుంది? అంగీకరించే ముందంతవరకు కూడా నువ్వు బలహీనురాలువే, బలహీనుడివే. నువ్వెంత బలం ఉందనుకున్నా, నీకెంత ఆస్తి ఉందనుకున్నా, నువ్వెంత ఎన్ని రకాలుగా అనుకున్నా సరే బలహీనుడివే. ఎందుకంటే నీకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. వాడు పని చేస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా నరుల పట్ల గర్జించు సింహంలా. మరి వాడిని ఎదిరించాలి అంటే నీ సామర్థ్యం సరిపోదు. మరి వాడిని ఎదిరించి నీవు ఈ లోకంలో జయించాలి అంటే
నీకు దేవుడు తన సామర్థ్యాన్ని విడుదల చేయాల్సిందే. అందుకే అంటున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఈ అపవాది క్రియలు లయము చేయడానికి. మరి ఈ అపవాది క్రియలు ఎలా లయము చేస్తాడయ్యా అంటే, వాడిని బంధించి వాడిని ఏ పని చేయనివ్వకుండా చేయాలట. చూడండి, ఎవరినైనా సరే కట్టేయండి, కట్టేసి వాడిని పని చేయి అంటే ఏం పని చేయలేరు. కట్టేసావు కదా, ఎలా పని చేయను అంటారు. అలాగే అపవాదిని బంధించేస్తే వాడి క్రియలు ఏది కూడా పని చేయబడవు. అందుకే దేవుడు అంటున్నాడు, బలహీనులైన నీవు నన్ను అంగీకరించుట ద్వారా, సిలువలో నేను చేసిన బలియాగమును అంగీకరించుట ద్వారా అపవాదిని సైతము బంధించేంత సామర్థ్యాన్ని నీవు కలిగావు. కాబట్టి వాడి పట్ల విజయము పొందొచ్చు నీవు. అందుకే రానున్న రోజుల్లో 1000 ఏళ్ల పరిపాలన జరగబోయే ముందు సంఘమంతా కూడా అపవాదిని బంధించాల్సి ఉంది. వాడు ఎందుకు బంధించబడ్డాడంటే, సంఘము వాడిని బంధించింది. సంఘమునకు దేవుడు తన చిత్తాన్ని తెలియజేయబోతున్నాడు ప్రియులారా. తెలియచేయడమే కాదు, అది ప్రత్యక్షపరచబోతున్నాడు కూడా. అందుకే వాడు 1000 ఏళ్ళంట వాడు బంధింపబడి ఉంటాడట. అంటే సంఘానికి దేవుడు తన సామర్థ్యాన్ని సిలువ ద్వారా ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నావు. జ్ఞానము ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. బలహీనుడైన నీ పట్ల ఆయన తన సామర్థ్యాన్ని విడుదల చేసి, ఎంతగా విడుదల చేశాడంటే, అపవాదిని బంధించేంత సామర్థ్యాన్ని నీకు ఇచ్చిన్నాడంట. అందుకే నువ్వు తెలుసుకోవాలి, నీ స్వాస్థ్యం ఏంటో తెలుసుకోవాలి. అందుకే దేవుని లేఖనం తెలియజేస్తుంది, నువ్వు భూమి యందు వేటినైతే బంధిస్తావో నేను పరలోకం నుంచి వాటిని బంధిస్తా. అంటే నీవు బంధిస్తావని కాదు, నీవు ఎప్పుడైతే నాలో ఇంత గొప్ప సామర్థ్యం గల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా సామర్థ్యం పనిచేయదు, దేవుని సామర్థ్యమే నాలో పనిచేస్తుందని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా బంధిస్తావో, నీ మాట పలుకుతూ, పరలోకం నుంచి దేవుని సామర్థ్యము పని చేస్తుంది ప్రియులారా అపవాది పట్ల. నువ్వు ఎప్పుడైతే బంధించునైనా నా కుటుంబంలో పనిచేస్తున్న బలవంతుణ్ణి అని ఎప్పుడైతే ప్రార్థించావో, భూమి యందు పరలోకం నుంచి నీ దేవాది దేవుడు నీ కుటుంబంలో పనిచేస్తున్న ఆ బలవంతుడి క్రియలన్నీ బంధించి నీకు స్వతంత్రాన్ని, విడుదలను, సమాధానాన్ని కలగజేస్తాడు. అందుకే దేవుని లేఖనం తెలియజేస్తూ ఉన్నది, గర్జించి సింహం వల్ల తిరుగుతున్నటువంటి అపవాది ఏమైపోయాడో కూడా ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదివితే, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వావ్, దేవుడు తెలియజేస్తున్నాడు, దేవునికి లోబడి ఉండడి. లోబడ్డం అంటే ఏంటి? వాక్యం ఏమైతే తెలియజేస్తుందో, అవునా నేను బలహీనున్నే, కానీ సిలువ యాగము ద్వారా దేవుడు తన సామర్థ్యాన్ని నాకు ఇచ్చి ఈ లోకంలో బలవంతుడిగా పనిచేస్తున్న అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడా అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని దానికి లోబడి, ఆయన నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను బలవంతుణ్ణి అని ఎప్పుడైతే లోబడ్డావో, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఒకప్పుడు గర్జించి సింహంలో తిరుగుతున్న వాడు ఇప్పుడు నిన్ను చూసి పారిపోవడం మొదలు పెడతాడట. ఒకప్పుడు గర్జించి సింహంలో మృంగేద్దామని వస్తున్నాడు, నీ కుటుంబాన్ని నిన్ను మృంగివేద్దామని వస్తున్నాడు, నాశనములతో, కష్టాలతో, శ్రమలతో. కానీ అంట నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుని దేవునికి లోబడ్డావో, ఆ వాక్యానికి విధేయత చూపించావో, ఆ వాక్యము నీ పట్ల ప్రత్యక్షపరచబడుతుంది. ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడిందో ప్రియులరా, బలహీనుడిగా చూసినటువంటి అపవాది ఎప్పుడైతే నువ్వు విధేయత చూపించబడ్డావో, నీలో దేవుని సామర్థ్యము వాడికి కనబడి, అమ్మో వీడు బలహీనుడు కదా అని చెప్పి వీడిని మింగివేద్దామని వస్తుంటే, దేవుని సామర్థ్యం ద్వారా వీడు నాకంటే బలవంతుడు అయిపోయాడు అని చెప్పి నేను చూసి పారిపోవడం మొదలు పెడతాడు. ఎంత గొప్ప శుభవార్త! నీ దగ్గరికి రావాలంటే భయపడతాడు, నిన్ను చూసి పారిపోవడమే వాడి పని. ఇంకా అలా ఉండాలి అంటే ముందు నీవు స్వాస్థ్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. జీవితాంతం అయ్యా నేను పాపిని బలహీనుడిని నువ్వే. అవును కరెక్టే, పాపివే, బలహీనుడివే. కానీ అవి ఒప్పుకుని పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు తన సామర్థ్యాన్ని సిలువ ద్వారా ఇచ్చి ఉన్నాడు నీ జీవితంలో. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి మనం. ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు మన జీవితాలు మారిపోతాయి ప్రియులరా. మన జీవితాలలో గొప్ప సామర్థ్యము, దేవుని సామర్థ్యము ప్రత్యక్షలోనికి విడుదల చేయబడుతుంది.
అందుకే ఒకప్పుడు మింగివేద్దామని వచ్చేవాడు నిన్ను చూసి పారిపోతాడు. ఎందుకంటే వాడికి తెలుసు, అమ్మో వీడు నన్ను బంధించేస్తున్నారు, సంఘము నన్ను బంధించేయడానికి వచ్చేస్తుంది. అందుకే సంఘమును చూసి పారిపోవడం అనేది వాడు చేయాలి. అంతే తప్ప సంఘంలోనికి వచ్చి అనేక అలజడులతో అనేక ఇబ్బందులతో గురి చేసి నాశనానికి లో చేయడం కాదు ప్రియులారా. వాడి సంఘమును చూసి పారిపోయేంతగా సంఘము దేవుని సామర్థ్యంలోనికి, దేవుని యొక్క బలములోనికి రూపాంతరత కలగాలి. ఈ వాక్యాన్ని అంగీకరించి, అయ్యా నేను అంగీకరిస్తున్నాను, నన్ను నీ యొక్క సామర్థ్యంతో నీ బలముతో నింపి బలహీనురాలైన నన్ను బలవంతుడిగా చేయి అపవాది కంటే కూడా అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో వాక్యం నీ జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది. వాక్యం ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభించిందో పిల్లరా, వాడు నేను చూసి పారిపోవడం మొదలు పెడతాడట. పారిపోతున్నాడు సంఘాన్ని చూసి. అందుకని ఎప్పుడైతే నువ్వు విధేయత చూపించావో, ఎదిరించేవాళ్ళంట, రా ఇప్పుడు నేను ఎదిరిస్తాను, ఒకప్పుడు నేను బలహీనునేమో, నాలో పరిశుద్ధాత్మతో నేను బలవంతుని, రా నేను ఎదిరిస్తాను అనగానే వాడు నేను చూసి పరిగెట్టడం మొదలు పెడతాడు ప్రియులారా. అంత గొప్ప ఆశీర్వాదాన్ని శిలువ ద్వారా మనకి ఇచ్చాడు. అందుకే ఎవరైనా సరే నేను అంగీకరిస్తే దేవుడు నాకేం కలుగుతుంది, ఏం కలుగుతుంది అని చెప్తే నువ్వేం చెప్పగలవు? నీకే జ్ఞానం తెలియక, నీకే ఈ యొక్క వాక్య ప్రత్యక్షత లేకపోతే నువ్వేమి చూపించలేవు. కానీ ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుని ఇది నీవు నీ జీవితంలో ప్రత్యక్షపరుచుకున్నావో, నిన్ను చూసి అనేకులు ఏంటి ఇంతగా మీరు మారిపోయారంటే, బలహీనున్నే కానీ సిలువ ద్వారా దేవుడు తన బలాన్ని ఇచ్చి అపవాది కంటే బలవంతుడిగా చేశాడు. అందుకే ఇవందరూ అపవాది నన్ను పారిపోతున్నా నన్ను చూసి అనేంతగా ఎప్పుడైతే నీవు సాక్షిగా నిలబడ్డావో అనేకులు దేవుడిని వెంబడించడం అనేది ప్రారంభమవుతుంది పిల్లరా. అందుకే సంఘము లోకానికి వెలుగై ఉన్నది. సంఘము లోకానికి వెలుగు. నిన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. బలహీనుడుగా నిన్ను బలహీనుడుగా వదిలేలేదు, బలహీనురాలుగా వదలలేదు. సిలువ ద్వారా తన బలాన్ని ఇచ్చాడు, తన సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు, బలవంతులుగా చేసి ఉన్నాడు. అందుకే మీరు లోకాన్ని ఇప్పుడు జయిస్తారు. ఎవరయ్యా ఈ లోకాన్ని జయించేది? నా పిల్లలే కదా ఈ లోకాన్ని జయించేది. ఎందుకు జయిస్తారు నా పిల్లలు ఈ లోకాన్ని? వారిలో నేనుండి బలహీనులైన వారిని నా దత్తపుత్రులుగా చేసుకుని వారిలో నా ఆత్మ ఏకాత్మయ్యి నా సామర్థ్యంతో వారి లోకాన్ని జయించేవారుగా ఈ లోకంలో ఉంటారు అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఇది నీవు గ్రహించుకోవాలి. ఇది నీ స్వాస్థ్యంగా, నీ యొక్క హక్కు అని చెప్పి నీవు ఈ ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరచుకోవాలి ప్రార్థన ద్వారా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం చదివితే, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, యాకోబు సంతతిని విమోచిస్తున్నాడు అండి. యాకోబు సంతతి అనగా ఎవరయ్యా అంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనగా మొదటి సంఘమునకు సాదృశ్యం, అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఇజ్రాయేల్ని అనగా సంఘమును దేవుడు విమోచిస్తున్నాడు. మొదటి సంఘాన్ని విమోచించిన దేవుడు కడపటి సంఘమైన మనల్ని కూడా విమోచించాడు. ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు. ఇది వారికేనేమో మనకు వర్తించదేమో అని కాదు, పక్షపాతిగానే దేవుడు సిలువలో ఆ కార్యాన్ని చేసి ఉన్నాడు ప్రియులారా. సిలువలో ఆ కార్యాన్ని తప్పక చేసి ఉన్నాడు. ఆయన సంఘాన్ని విడిపిస్తున్నాడు. ఎలాగయ్యా విడిపిస్తున్నాడు? ఏం విడిపిస్తున్నాడు? బలవంతుల చేతిలో నుంచి వారిని విడిపిస్తున్నాడు. లేఖనం అదే తెలియజేస్తూ ఉన్నది. బలవంతుడైన వాని చేతిలో నుంచి విడిపిస్తున్నాడు సంఘాన్ని. అంటే ఇక్కడ ముగ్గురున్నారు. ఒకటి సంఘము, 2 బలవంతుడు, 3 దేవుడు. అనగా సంఘమును ఈ లోకంలో ఏలే అపవాదిని బలవంతుడి నుంచి అందరికంటే గొప్ప బలవంతుడైన దేవాతి దేవుడైన సృష్టికర్త విడిపించబోతున్నాడు. చూడండి, ఒక బలవంతుడి చేతిలో నుంచి విడుదల చేస్తున్నాడు అంటే వాడికంటే బలవంతుడైతేనే విడుదల కలుగుతుంది. అంటే ఈ లోకంలో ఉన్న అపవాది కంటే కూడా గొప్ప బలవంతుడు దేవాతి దేవుని యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడట. ఒక గొప్పవాడిని మనం అంగీకరించి ఉన్నాం. ఒక గొప్పవాడితో మనము సహవాసం చేస్తున్నాం. ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడి ఉన్నాము. ఆయన జరగబోయే విషయాన్ని ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నాడు సంఘానికి. రానున్న రోజుల్లో దేవుడు
సంఘాన్ని విడిపించబోతున్నాడు బలవంతుడి చేతిలో నుంచి. ఎందుకంటే వాడు ఈ లోకంలో వాడి క్రియల ద్వారా ఈ యొక్క సంఘాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్నాడు. ఈ నాశనం నుంచి సంఘాన్ని విడిపించబోతున్నాడు. ఆ కార్యము ఎక్కడ చేసి ఉన్నాడు అంటే సిలువలో ఆ కార్యాన్ని చేసి ఉన్నాడు ప్రియులారా, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే జరగబోయే విషయాన్ని ప్రవక్త ప్రవచనం చేస్తున్నాడు. బలవంతుడి చేతిలో నుంచి విడిపిస్తున్నాడు అంట. ఎలా విడిపించాడంటే సిలువలో దేవుడు తను ప్రత్యక్షపరుచుకుని తన సామర్థ్యాన్ని సిలువ ద్వారా బలహీనులైనటువంటి మన జీవితాలలో విడుదల చేసి, ఇంగో బలహీనుడిగా ఉన్నావు, నేను బలవంతుడు ఇబ్బంది పెడుతున్నాడేమో, ఇంగో ఇప్పుడు నా బలం పొందుకో, ఇప్పుడు నువ్వు విడుదల కలుగు ఆ బలవంతుడి నుంచి అని చెప్పి దేవుడు గొప్పగా తన బలాన్ని మన ఆత్మ ద్వారా ఏకాత్మయ్యి తన సామర్థ్యాన్ని మనకిచ్చి ప్రియులరా గొప్పగా మనల్ని బలవంతుడి చేతిలో నుంచి విడిపించి ఉన్నాడు. అందుకే నువ్వు బలహీనరాలు కాదు. ఆయన అంగీకరించే ముందంతా బలహీనుడివేమో. అంగీకరించిన తర్వాత నీవు నూతన సృష్టిగా మార్చబడి బలహీనువైన నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా తన బలమును నీకు ఇచ్చి ఎంతగా ఇచ్చాడంటే ఈ లోకంలో పనిచేస్తున్న బలవంతుడి కంటే కూడా గొప్ప బలాన్ని ఇచ్చి నిన్ను అంత గొప్ప బలవంతుడిగా ఉంచి ఉన్నాడు ప్రియులారా. అందుకే ఒకప్పుడు మింగివేద్దామా అని వస్తున్నాడేమో. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానము నీకు తెలిసి ఈ యొక్క వాక్యానికి లోబడ్డావో నిన్ను చూసి వాడు అమ్మో పారిపోవడం మొదలు పెడుతున్నాడట. అందుకే అపవాదిని ఎదిరించు, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఒకప్పుడు గర్జన సింహంలో వస్తున్నాడేమో, ఇప్పుడు పారిపోవడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే దేవుని సామర్థ్యాన్ని మనం కలిగి తద్వారా ఈ లోకంలో ఉన్న అపవాది కంటే కూడా బలవంతులుగా రూపాంతరం చెందబడ్డాం ప్రియులరా. మరి ఈ విషయమే అవునా కాదా, నిజంగానే జరిగిందా లేదన్న వాక్యాన్ని కూడా మనం చూద్దాం ప్రియులరా.